యోగానంద నారసింహుడు అంటే తాను వచ్చి వెలసిన తర్వాత ఒక పద్మాసనం మీద కూర్చున్నాడు స్వామివారు. పద్మాసనం మీద కూర్చున్న స్వామివారిని యోగానంద నారసింహులు అని ఆగమశాస్త్రంలో చెబుతుంటారు. ఈ యోగానంద నారసింహం భక్తులకు కోరికలు తీర్చేటువంటి ఒక స్వరూపంగా కొలుస్తుంటారు. భక్తుల యొక్క ఆర్తిని, దుష్టగ్రహ బాధలను వాటిని నివారించటానికి తానే ఒక స్వరూపంగా ఉగ్ర నారసింహుడై పక్కన మరో స్వరూపంలో వెలసి ఆరోగ్యాలు మంచి లేని వాళ్ళకి కానీ, రకరకాల సమస్యలతో బాధపడే వాళ్ళకి కానీ ఉగ్రనారసింహ స్వామివారిగా మరొక్క స్వరూపంలో పక్కన స్వామివారి ప్రసన్నుడై అందరి కోరిక నెరవేరుస్తున్నారు. ఇక్కడ ఉగ్రనారసింహుడని, యోగానంద నారసింహుడని రెండు స్వరూపాలలో స్వామివారు ప్రకాశిస్తూ ఉన్నారు. ఈ ఉగ్రనరసింహస్వామి యొక్క ఆలయం ప్రక్కనే ప్రతినిత్యం నిత్య నృసింహ మంత్రహవనం జరుగుతుంది. వివాహం కాని వాళ్ళు, సంతానం కాని వాళ్ళు, ముఖ్యంగా కుజదోష నివారణ ద్వారా కుజదోషముతో బాధపడుతూ వివాహం కాని వాళ్ళు, కుజదోష ప్రభావంతో రుణరోగ బాధలలో ఉన్నవాళ్ళు, కుజదోష ప్రవాహంతో సంతానం కాని వాళ్ళు, ఎవరికే సమస్య ఉన్నా అన్ని సమస్యల పరిష్కారానికి ఈ నృసింహ మంత్రహవనం చేసుకుంటారు. ఈ నృసింహ మంత్రహవనం తర్వాత నిత్య కళ్యాణం, మంగళవారం ప్రత్యేకించి ఉదయం అభిషేకము, నృసింహ హవనము, తదుపరి నిత్య కళ్యాణం. ఈ మూడు కూడా చాలామంది భక్తులు వచ్చి చేసుకొని వెళ్తున్నారు. ఆ లక్ష్మీ నృసింహుడు అనుగ్రహిస్తూ అందరిపైన తన యొక్క దయామృతాన్ని అందరికీ అందజేస్తూ కరుణిస్తున్నారు. త్రిమూర్తి క్షేత్రం అనటానికి స్వామివారి యొక్క దర్శన భాగ్యానికి 350 కోట్ల దేవతలు వచ్చినట్లుగా, అందరూ వచ్చి ఇక్కడ వెలిసి ఉన్నట్లుగా మనకు స్థల పురాణం ద్వారా తెలుస్తున్నది. రామావతారంలో శ్రీరామచంద్రుడు తాను అరణ్యవాసం చేస్తూ ధర్మపురి గోదావరి తీరంలో నడుస్తూ వెళ్తూ ప్రాతకాలమందు గోదావరి నుండి ఇసుక తీసుకువచ్చి ఒక కుప్పలాగా పోసి ఒక లింగాకారంలో తయారు చేసి ఆ లింగానికి తాను అర్చన చేసి మీరు కూడా అర్చించండి అని లోకానికి తెలియజేసినట్లుగా స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. రాముడు ప్రతిష్ఠించిన లింగము కనుక దానికి రామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది. కనుక మహేశ్వరుడు, శివుడు, బ్రహ్మ, విష్ణు ఈ ముగ్గురు కూడా కలిగిన త్రిమూర్తులు కలిగిన ఏకైక క్షేత్రము ధర్మపురి. అందులో దేవాలయానికి ఈశాన్య భాగంలో ఉంది. వాస్తు ప్రకారంగా ఈశాన్య భాగంలో శివాలయం ఉండడం చాలా శ్రేష్టం. సహస్ర దీపాలంకరణ ప్రతి కార్తీక మాసంలో కన్నుల విందుగా చాలా చాలా దానితో పాటు ఒక ఏడాది కాలంలో ఇక్కడ జరిగే వైభవంగా జరిగే పూజా విశేషాలు, ఉత్సవాలు. వైశాఖ మాసంలో నృసింహ జయంతి వస్తుంది. ఈ నృసింహ జయంతి ముందుగా స్వామివారికి నవరాత్రోత్సవాలు. ఒకరోజు సహస్ర కలశాభిషేకం అంటే 1000 చెంబులతో స్వామికి అభిషేకం. మరొక రోజు స్వామికి చందనోత్సవం. స్వామివారి ఉగ్రస్వరూపం కనుక చందనం స్వామివారికి అలంకారం చేస్తే చల్లగా ఉంటారు స్వామివారిని. మరొక రోజు స్వామివారికి 1,00,000 తులసి అర్చన. మరొక రోజు అన్నకూటోత్సవం అంటే దివ్యంగా రకరకాల నైవేద్యాలు స్వామికి సమర్పణ చేయడం అన్నకూటోత్సవం. ఇలా రోజొక్క కార్యక్రమం చేస్తూ ఒకరోజు వసంతోత్సవము ఇలా చేస్తూ చివరికి నృసింహ జయంతి అంటే స్వామివారు జన్మించినటువంటి యొక్క పుట్టినరోజు అనుకోండి, ఆ కార్యక్రమం కూడా వైశాఖ మాసంలో చేస్తుంటారు. తదుపరి ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి, శ్రావణ మాసంలో ఉగ్ర నరసింహస్వామి వారికి విశేషమైన పూజలు, భాద్రపద మాసంలో ఒక రకమైన అర్చనలు, ఆశ్వయ మాసంలో నవరాత్రోత్సవాలు, ఈ కార్తీక మాసంలో కోనేట్లో పంచసహస్ర దీపాలంకరణ, కార్తీక మాసం చివరన మళ్ళీ గోదావరి ఒడ్డున కూడా ఇదే విధంగా పంచసహస్ర దీపాలంకరణ, మార్గశిర మాసంలో ధనుర్మాసం, విశేషించి ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి ఉత్సవం ధర్మపురిలో జరిగినంత వైభవంగా ఎక్కడ కూడా జరగదు. అన్ని వేల మంది, అన్ని లక్షల మంది ద్వారం తీసే సమయానికి వచ్చి స్వామివారు దర్శిస్తుంటారు. 2 గంటలకు రాత్రి దేవాలయం తీస్తే తెల్లవారి 8 అయినా కానీ రాత్రి గుడి బంద్ చేయలేనంత జన ప్రవాహం ఉంటుంది. ఆ రోజు చాలామంది భక్తులు వచ్చి ముక్కోటి యొక్క దర్శనం చేసుకుంటారు. ఇక తదుపరి సంక్రాంతి ఉత్సవం, భక్తులంతా కూడా దేవాలయ ప్రాంగణంలో ముగ్గులు వేసేటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది. ఆ తదుపరి శివాలయంలో శివరాత్రి కార్యక్రమం. ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ ద్వాదశి రోజున స్వామివారి బ్రహ్మోత్సవాలు, స్వామివారి యొక్క కళ్యాణోత్సవం, నవాన్నిక ఉత్సవాలు. ఒకరోజు కళ్యాణోత్సవం, ఒకరోజు డోలోత్సవం, ఒకరోజు రథోత్సవం, తదుపరి ఏకాంతోత్సవం, మధ్యాహ్న స్వామివారి యొక్క రథోత్సవం. ఇవన్నీ కూడా ప్రతి మాసంలో ఏదో రకమైన ఉత్సవాలు జరుగుతూ ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి చాలామంది భక్తులు వస్తుంటారు. అందరికీ ఇలవేలుపు ధర్మపురి నరసింహస్వామి వారు. వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ధర్మపురికి రావడము, స్వామివారికి విన్నవించుకోవడము,
మళ్ళీ శుభకార్యమైనాక వచ్చి స్వామివారికి తమ మొక్కులు సమర్పించుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. వైదిక శాస్త్రము, వైదిక సంస్కృతి, జ్యోతిష్య శాస్త్రానికి ధర్మపురి నిలయం. ఎందుకని ఈ విశిష్టత ఇక్కడ? పూర్వకాలం నుండి కూడా ఒక 500 బ్రాహ్మణ కుటుంబాలు, మా గురువులంతా కూడా మహాపండితులు. వేదము, శాస్త్రము, తర్కము, వ్యాకరణము, మీమాంసము, ఇలా ఎన్నో కావ్యాలు శాస్త్రాలు చదివినట్టు ఒక మహానిష్ణాతులు. స్వామివారికి ప్రొద్దున్నే వచ్చి చాలామంది వేద పండితులు వేదపారాయణం చేసేవాళ్ళు. వాళ్ళు వేదపారాయణం చేస్తూ డబ్బును కూడా ఆశించకుండా ఎందరికో వేదాన్ని ఉచితంగా నేర్పిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ యొక్క అనుగ్రహంతో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా వేద పఠనం చేస్తున్నారు. శాస్త్రం అంటే శాస్త్రానికి నిధి. ఇక్కడ తెలియని శాస్త్రం అంటూ ఏదీ లేదు. అన్ని రకాల శాస్త్రజ్ఞులు, అన్ని రకాల వేద పండితులు, జ్యోతిష్ శాస్త్రజ్ఞులు కూడా ధర్మపురి క్షేత్రంలో ఉన్నారు. కవులు, గాయకులు, పండితులు, అన్ని కళలకు నిలయము ధర్మపురి. ఇప్పటికీ వేద పాఠశాల కొనసాగుతూ వేద పాఠశాల అంటూ ప్రత్యేకంగా లేదు, కానీ మా పిల్లలందరికి కూడా మధు శంకర శర్మ సార్ అని ఒక వేద పండితులు అందరికీ వేదం నేర్పడం, మంచి యాజ్ఞికులు అతను. అందరికి కూడా ఈ వివాహోపనయనాలు చేసే విధానం, వేదం నేర్పేటువంటి ఒక గురువు ఆయనే ప్రస్తుతం ఇప్పుడు అందరికీ నేర్పుతున్నారు. ధన్యవాదాలు గురుగారు. ధర్మపురి క్షేత్రంలో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రధాన గర్భగుడికి పక్కనే ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా శని దోషాలు ఉన్నవాళ్ళు ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిత్యం అభిషేకాలు, ప్రత్యేకమైన పూజలు జరుపుకుంటూ ఉంటారు. వైదిక శాస్త్రానికి, జ్యోతిష్య శాస్త్రానికి, సంస్కృత భాషకు పుట్టినిల్లు ధర్మపురి ఊరు. ఈ ఊరిలో వెలిసిన స్వయంభూ అయిన యోగ నరసింహ క్షేత్రంలో యోగ నరసింహుడితో పాటు ఇదే ఆలయంలో, ఇదే ప్రాంగణంలో మనకు ఉగ్ర నరసింహస్వామి ఆలయం కూడా ఉంది. ఇది ప్రతిష్ఠించబడిందే అయినప్పటికీ ఈ ఆలయానికి, ఈ తీర్థానికి విచ్చేసే భక్తులకు 2 నరసింహులను దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. ఒకటి యోగ రూపంలో ఉన్న, యోగ ఆసనంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ సాలగ్రామ విగ్రహం అయితే, మరొకటి ప్రతిష్ఠించబడిన ఉగ్ర నరసింహస్వామి ఆలయం ఇదే. ధర్మపురి క్షేత్రంలో ఉన్న ఉపాలయాలు, ఇతర ప్రదేశాలు నిజానికి మరెక్కడా లేవనే చెప్పాలి. ఇక్కడ మనకు బ్రహ్మమూర్తి కనిపిస్తారు, యముడు కనిపిస్తారు, అలాగే కుబేరుడు కూడా కనిపిస్తారు. కుబేరుడికి కూడా చాలా అరుదు. చాలా ఆలయాల్లో కుబేరుడిని మనం చూడలేం. ఇక్కడ ముఖ్యంగా ఈ కుబేర స్వామికి ఎవరైతే ఎంత ధనమైతే ఆయన పాదాల చెంత కాసేపు ఉంచి మొక్కి దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్లల్లో భద్రపరుచుకుంటారో అంతకు రెట్టింపు ధనం వాళ్లకు లభిస్తుంది అని భక్తులు నమ్ముతారు. అందుకే కుబేరునికి ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా కుబేరుడు పాదాల చెంత వారి కొంత డబ్బును కాసేపు ఉంచి తీసుకువెళ్ళటం నిత్యంగా జరుగుతూనే ఉంటుంది. ధర్మపురి నరసింహస్వామి ఆలయం ముందు భాగంలో మనకు స్వయంగా రాముడు ప్రతిష్ఠించిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆ ఆలయంలో ప్రధాన ద్వారంలోకి మనం లోపలికి రాగానే హేరంబ గణపతి ఆలయాన్ని చూడొచ్చు. సింధూర వర్ణంలో హేరంబ గణపతి భారీ ఆకారంలో మనకు దర్శనమిస్తారు. ఈ హేరంబ గణపతిని దర్శించుకున్న తర్వాతనే మనం శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటాం. అనువనువు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్నది
ఈ ధర్మపురి నరసింహ క్షేత్రం. ఇది పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, పుణ్యతీర్థం కూడా. నదీ స్నానం అన్ని స్నానాల్లోకెల్లా ఉత్తమమైన స్నానం. నదీ స్నానం చేసి స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులందరూ వచ్చి ధర్మపురిలో ఉన్న నరసింహస్వామిని దర్శించుకుంటారు.